తమిళనాడు రాజకీయం చాలా డిఫరెంట్గా అయితే ఉంది. విజయ్కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆ పార్టీకి సంబంధించి ఒక 4-5 స్థానాలు తగ్గుతున్న నేపథ్యంలో స్టాలిన్ కనుకరించినాడు. స్టాలిన్ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. స్టాలిన్ ఇంకా వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు, ఇతన్ని సీఎం అయినిచ్చేదట్లేరు, ఏదో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదేదో ఇబ్బందికరంగా మారుతూ ఉంది. సో ఇంత కష్టపడి 108 సీట్లు తెచ్చుకున్నటువంటి విజయ్కి అధికారాన్ని దక్కకుండా చేపిస్తున్న నేపథ్యంలో కొంత స్టాలిన్నే రాజకీయ ఎత్తుల్ని పసిగట్టి ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా కుదిరితే సపోర్ట్ ఇచ్చుకోండి అని చెప్పేసి వదిలేసినాడు. సో మనందరికీ కూడా తెలిసిందే, కాంగ్రెస్ ఈ పొత్తులో భాగమే. ఇది డిఎంకే పార్టీతో పొత్తులో ఉంది. అలాగే మరికొన్ని పార్టీలు కావచ్చు, సిపిఐ సిపిఎం, అలాగే ఐయుఎంఎల్ కావచ్చు, ఇంకా రకరకాల పార్టీలన్నీ కూడా డిఎంకేతో పొత్తులో ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో ఈ పొత్తులో ఉన్న పార్టీలన్నీ కూడా మేము డిఎంకేతోనే ఉంటాం అని చెప్పేసి తెగేసి చెప్పి ఇప్పుడు స్టాలిన్ చెప్తా ఉన్నాడు, వెళ్ళి మీరు కావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి, విజయ్కి సపోర్ట్ చేయండి, విజయ్ పార్టీ టీవీకేకి సపోర్ట్ చేయండి, విజయ్ సీఎం అవడానికి హెల్ప్ చేయండి అని చెప్పేసి స్టాలిన్ చెబుతున్నట్లుగా వార్తలైతే తమిళ మీడియా అయితే ప్రచారం చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక మాట కూడా చెప్పినాడు, నేను ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోను, ఆ విధంగా నేను అలాంటి రాజకీయం చేయదలుచుకోవట్లేదు. ఆల్రెడీ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చినారు, విజయ్కి అద్భుతమైనటువంటి నెంబర్స్ ప్రజలు ఇచ్చినారు. సో నేను దాన్ని వమ్ము చేయదలుచుకోవట్లేదు, నేను అలాంటి రాజకీయం రాజకీయాలు నేను చేయను అని చెప్పేసి ఇప్పుడు డిఎంకే అధినేత తను పోటీ చేసి కూడా ఓడిపోయినాడు, తన నియోజకవర్గం నుంచి కూడా ఓడిపోయినాడు. సో అతను ఇక్కడ వెండటా పాలిటిక్స్ చేయలేదు. బేసిక్గా మీరు గమనించండి, తమిళనాడు రాజకీయాలు ఇదో ఉన్న గొప్పతనం. ఏనాడు కూడా స్టాలిన్ని విజయ్ ఒక్క బూత్ మాట మాట్లాడాడు. అలాగే ఉదయనిధి స్టాలిన్ కూడా ఏనాడు కూడా విజయ్ని పర్సనల్ అబ్యూస్ చేయలేదు. కేవలం ఏఐడిఎంకి సంబంధించి బీజేపీ నేతలే స్టాలిన్ని పర్సనల్గా టార్గెట్ చేసినారు. సో చివరాఖరికి అంకుల్ స్టాలిన్ అనేవాడు తప్ప, ఏంటి సార్ అనేవాడు తప్ప ఒక్క బూత్ మాట కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు. మేబీ ఆ రెస్పెక్ట్ వాళ్ళు అనుకుంటా టీవీకే తో ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, పిఎంకే కావచ్చు, సిపిఐ సిపిఎం డిఎండికే ఐయుఎంఎల్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఏం జరగబోతా ఉంది.